ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, ఎప్పటి నుంచో నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్త వింటావమ్మా. కొత్త సంవత్సరంలో ఆ శుభవార్త నిన్ను వచ్చి చేరుతుంది తల్లి. పసుపు కానీ గంధాన్ని కానీ తాకమ్మా. సంతోషాన్ని కలిగించే వార్త చెబుతాను తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి. మీరైతే బాబా గారిని స్మరిస్తూ పసుపు కానీ గంధాన్ని కానీ తాకండి. బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే పసుపు అండి. పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, నువ్వు జీవితంలో మంచి శుభకరమైన శుభవార్త వింటావు. విజయం నీకు కలగబోతుంది. నీకైనా ఒకటి నిన్ను చేరబోతుందమ్మా. కొత్త సంవత్సరంలో నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు రాబోతుంది తల్లి. ఈ ఉగాది నుండి నువ్వు కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు. ఇక భయం వదిలేసి ధైర్యం వెనకాల నడువు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. నువ్వు వద్దు అని అనుకున్న వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చే సమయం ఆసన్నమైంది తల్లి. నువ్వే కావాలి అని వస్తారు. అదృష్టం నీకు కలగబోతుందమ్మా. ఇకపై అన్నీ నీకు మంచి రోజులేనమ్మా. కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకి పరిష్కారం అయితే దొరకపోతుంది. నీ సమస్య తీరబోతుంది. నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను కదా తల్లి. నీ జీవితంలో మంచి అద్భుతం జరగబోతుంది. ఏ కార్యం మొదలుపెట్టినా సరే అది విజయవంతమవుతుంది. నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోరిక కొత్త సంవత్సరంలో నెలాఖరి కల్లా తీరుతుంది తల్లి. నన్ను ఎంతగానో నమ్ముకున్నావు కదమ్మా. నిన్ను ఎప్పటికీ కూడా అన్యాయం చెయ్యను. ఎంతగానో నా మీద నమ్మకంతోటి నేను చెప్పిన మాట రోజు వింటున్నావు కదా. అలాంటప్పుడు నేను నీకు సహాయం చేయకుండా ఎలా ఉంటానమ్మా. నువ్వు నీ జీవితంలో అద్భుతమైన విజయాన్ని చూస్తావు తల్లి. నువ్వు అనుకున్న ఉద్యోగం అయితే ఖచ్చితంగా నీకు వస్తుందమ్మా. నువ్వు నా దగ్గర అడిగిన అన్ని కోరికలను నేను తీరుస్తున్నాను. నువ్వు నిశ్చింతంగా ఉండు. నీకు రాబోయే రోజులన్నీ కూడా నీకు అన్నీ మంచిగా ఉంటాయమ్మా. ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి. ఇకపై ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టవద్దు. నువ్వు పడ్డ కష్టం అయిపోయిందని, తీరిపోయింది అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నట్టే నా బిడ్డవైన నీకు మంచి మార్పు తెప్పిస్తాను కదమ్మా. జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. నిన్ను భయపెట్టేవారు నిన్ను ఇష్టపడేలా చేస్తాను. నిన్ను బాధ పెట్టేవారు నిన్ను అర్థం చేసుకునేలా నేను చేస్తానమ్మా. ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే. నువ్వు బాధపడే కాలం ముగిసిపోయింది తల్లి. నేనుండగా భయమెందుకు తల్లి. అప్పుల బాధ కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, లేదంటే చదువు కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా అనారోగ్యం సంబంధించిన విషయం కానీ, ఏ సమస్య అయినా సరే నా ముందు వేడుకుంటున్నారు, నాతో చెప్పుకుంటున్నారు. ఎప్పటి నుంచో అది జరగటం లేదు అని బాధపడుతున్నారు. నువ్వు బాధపడవలసిన అవసరం లేదమ్మా. ఎందుకంటే నీకు అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి తల్లి. ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తున్న సంతోషకరమైన వార్త తప్పక నిన్ను చేరుతుంది తల్లి. మీద నమ్మకం పెట్టుకోవటం వలన, నా దయ వలన నీకు వచ్చే ఆపదలన్నీ కూడా నేను తొలగించేస్తున్నాను తల్లి. నీకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా నేను తొలగిస్తాను తల్లి. డబ్బు లేక ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టమంతా కూడా తీరబోతుంది తల్లి. నువ్వు ఏ పని చేసినా సరే అందులో మంచి ఆర్థిక ఆదాయం కలిగేలా నేను చేస్తాను తల్లి. తల్లి, ప్రతిరోజు కూడా నువ్వు ఒక చిన్న పని చేయాలమ్మా. పసుపును తాకావు కదా బిడ్డ. పసుపు అంటేనే శుభం. ప్రతిరోజు కూడా నువ్వు పసుపుని కొంచెం నుదుటిగా నీళ్ళల్లో కలుపుకుని బొట్టుగా పెట్టుకో తల్లి. విధంగా పెట్టుకోవటం వలన నీకు గురుబలం అనేది పెరుగుతుందమ్మా. అలాగే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి కూడా తల్లి పసుపుని చేతికి బొట్టుగా పెట్టమ్మా. అలా చేయటం వలన పిల్లలకి కూడా గురుబలం అనేది పెరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఒక గ్లాసు నీళ్ళల్లో పసుపును కలిపి ఇల్లంతా కూడా చల్లు తల్లి.
ఓం పుండరీకాక్షాయ నమః అని అనుకుంటూ ఇల్లంతా కూడా చల్లు తల్లి. ఎందుకంటే ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుందమ్మా. ఎటువంటి చెడు శక్తులు కూడా లోపలికి రావు. అలాగే గురువారం నువ్వు ఆలయానికి వచ్చినప్పుడు పసుపు రంగు దుస్తులు ధరించి రా తల్లి. పసుపు రంగు పుష్పాలను నాకు సమర్పించు. ఇలా చేయటం వలన నీ జీవితంలో గురుబలం అనేది పెరుగుతుంది. నువ్వు అనుకున్న పనులు అతి తొందరగా నెరవేరుతాయి. పిల్లలకి చదువు మంచిగా రావాలి అన్నా, పిల్లలు చెప్పిన మాట వినాలి అన్నా గురువారం రోజున 5 పోగులు తెలుపు దారం తీసుకుని దానికి పసుపు రాసి నా పాదాల దగ్గర పెట్టమ్మా. పూజ అయిన తర్వాత ఆ దారాన్ని పిల్లల చేతికి కట్టు. ఇలా చేయటం వలన అది నీ పిల్లలకి రక్షణ కవచంగా ఉంటుంది తల్లి. ఆ పసుపు రంగు తాడు సాయి రక్షా కవచం అని నువ్వు మనసులో అనుకుని నీ బిడ్డలకి కట్టు. ఆ తర్వాత నీ బిడ్డల్లో ఎంత మార్పు కలుగుతుందో నువ్వే చూస్తావమ్మా. ఎందుకంటే నా రక్ష నీ బిడ్డలకి ఎప్పుడూ ఉంటుంది. నేను మీ బిడ్డల వెంటే ఉంటానమ్మా. నువ్వు ఖచ్చితంగా ఈ చిన్న పని చేయి తల్లి. పసుపుతో ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేస్తే ఎన్నో శుభ ఫలితాలు పొందుతావమ్మా. నీ జీవితంలో ఇకపై అన్నీ మంచి రోజులే తల్లి. నువ్వు ఎటువంటి కలత చెందవద్దు. నేను నీ వెంటే ఉంటానమ్మా. ఉగాది నుంచి నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది తల్లి. మరి నువ్వు నీలో ఉన్న భయాన్ని తీసేసి ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు పసుపు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడైతే గంధమండి. గంధాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, మంచి వారి జీవితంలో ఏమి జరిగినా సరే అది మన మంచి కోసమే జరుగుతుంది అని, మన మంచి కోరే జరుగుతుంది అని నువ్వు గ్రహించాలి. ఈ ప్రపంచంలో ఎవరూ కూడా నీకు సహాయపడటం లేదు అని నువ్వు బాధపడుతున్నావు కదమ్మా. ఆ భావనను నీలో నుంచి తీసేసే తల్లి. నేను ఉండగా మరొకరితో పనెందుకమ్మా. భక్తుల కష్టములన్నీ నావే. నా భక్తుల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. నేను నా భక్తుల కోరికలు అన్నిటినీ ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. నిన్ను నిందించిన వారిని నిందించవద్దు. ఓర్చుకో. నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నా నామాన్ని జపించి పక్కకి తప్పుకో. అంతా నేను చూసుకుంటాను కదా తల్లి. నీ ఓర్పుకి మంచి ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావు. పదే పదే నీకు అడ్డంకులు వస్తున్నాయి అంటే అర్థం ఏమిటో తెలుసా తల్లి? త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం. నీ విజయానికి ముందు కాలం పరీక్ష పెడుతుంది అని అర్థం. ఏదైనా నువ్వు ఒక పనిని ప్రారంభించినప్పుడు ఆ పని జరగటం లేదు అని నువ్వు బాధపడవద్దు తల్లి. ఎవరైనా నిన్ను అవమానపరిచినా సరే నువ్వు బాధపడవద్దు. నువ్వు అనుకున్న పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సక్రమంగా జరిగే సమయం ఆసన్నమైంది తల్లి. ఖచ్చితంగా నువ్వు ఏదైతే నీ మనసులో అనుకుని బలంగా కోరుకుంటున్నావో ఆ పని జరిగితేనే నేను సంతోషంగా ఉండగలను అని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా. ఇప్పుడు మీ జీవితంలో నేను ఎలా మలుపు తిప్పుతానో చూడు తల్లి. మీరే ఆశ్చర్యపోతారు. అన్ని సంతోషాలతో మంచి గొప్ప ప్రారంభం అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్రేమగా పిలిచే పిలుపుకి నేను సమాధానం ఇస్తాను తల్లి. నిజాయితీతో నువ్వు చేసే ప్రార్థనను నేను స్వీకరించి నెరవేరుస్తానమ్మా. నేను పూర్తి శ్రద్ధ సబూరి ఉన్న చోట మాత్రమే నివసిస్తాను. నేను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నానమ్మా. మీ కష్టాలన్నీ కూడా త్వరలోనే తీరిపోతున్నాయి. నేను చేసే అద్భుతం కొరకు మీరు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు కదా తల్లి. ఆ అద్భుతం ఇప్పుడు మీ ముందుకి రాబోతుంది. ప్రతిరోజు కూడా నా సాయి సచరిత్రను చదువుతూ ఉండండమ్మా. నాతో మాట్లాడండి. నాతో మీ బాధను చెప్పుకోండి. వినటం లేదు అని అనుకోవద్దు తల్లి. మీరు మాట్లాడే ప్రతి మాట నా చెవుల వరకు చేరుతుందమ్మా. నాకు కాదని మీ కష్టాన్ని మరెవరికి కూడా చెప్పుకోవద్దు. అలా చెప్పుకోవటం వలన మీ కష్టం తీరకపోగా మరింత పెద్దదవుతుంది తల్లి. కాబట్టి ఎవరితోనూ చెప్పుకోవద్దు తల్లి. నాతో చెప్పుకోండి. మీ కష్టాలు నేను తీరుస్తానమ్మా. ఇక మీకు ఎటువంటి భయమూ వద్దు తల్లి. మీకు ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ స్థిరపడే సమయం ఆసన్నమైంది. అలాగే తల్లి, నిన్ను బాధ పెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే కాలం అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పే తీరుతుంది. కావలసిందల్లా కాస్తంత ఓర్పు మాత్రమేనమ్మా. నువ్వు నా కోసం ఈ చిన్న పని చేయి తల్లి. గురువారం రోజున గంధం నీళ్లు కలిపి నాకు అభిషేకం చేయి తల్లి.
నీకు తెలుసు కదమ్మా, అభిషేకం అంటే నాకు ఎంతో ఇష్టం. నీ చేతులతోటి నాకు అభిషేకం చేయి తల్లి. నీ కోరికలు తీరుస్తాను. మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు తల్లి. నిత్యం నా నామస్మరణ చేస్తూ సదా నా రూపం నీ మనసులో కొలువుంచుకో తల్లి. ఇక ఎటువంటి భయము కూడా మనసులో పెట్టుకోకు. నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.